మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. వాళ్ళొక అర్ధనారీశ్వరుని రూపం, వాళ్ళు దేవుని అంశ. వాళ్ళు లేనిదే ఏ ఇంట్లో శుభకార్యం కూడా జరగదు. వాళ్ళొచ్చి వాళ్ళ పిల్లల్ని అంటే పెళ్లిళ్ళైనా, పెళ్లి కూతురైనా, పెళ్లి కొడుకైనా, గృహప్రవేశమైనా, అన్నప్రాసనైనా, బారసాలైనా ఇలా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వాళ్ళు వచ్చి వాటి చల్లని చేతులతో దీవిస్తే వాళ్ళు సుఖంగా 100 ఏళ్లు వర్ధిల్లుతారని చెప్పి ప్రజల ప్రగాఢ నమ్మకం అన్నమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నానో. అవును, కరెక్టే, నేను చెప్తుంది హిజ్రాల్ గురించి. ప్రెజెంట్ గవర్నమెంట్ వాళ్ళని థర్డ్ జెండర్ గా ప్రకటించింది. ప్రెజెంట్ ఈజీ మనీ కోసం చాలా మంది ఒరిజినల్ హిజ్రాల్ లా కాకుండా డూప్లికేట్ గా వేషాలు వేసుకొని ఒరిజినల్ గా ఉన్న వీళ్ళని మాత్రమే ఇబ్బంది పెట్టడం కాకుండా ప్రజలలో కూడా చేరి చాలా మంది ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. దానివల్ల అసలు హార్మోన్ ప్రాబ్లం వల్ల పుట్టిన వీళ్ళు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. సో దానికోసం వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు, గవర్నమెంట్ నుంచి ఎటువంటి సదుపాయాన్ని కోరుకుంటున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అక్క, మీ పేరు? వెన్నెల. మీ పేరు? నా పేరు లల్లి. లల్లి. మీరు? పవిత్ర. పవిత్ర. అందరికి హాయ్ హాయ్. నమస్తే. నమస్తే. మేము ఈ రోజు మీకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు పర్టికులర్ గా అడిగారు. మా ప్రాబ్లమ్స్ ని మీ ఛానల్ ద్వారా గవర్నమెంట్ కి మేము తెలియచేయాలనుకుంటున్నాము. అలాగే మేము పడే ఇబ్బందుల గురించి కూడా ప్రజలకు అవగాహన చూడాలి, వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి అంటున్నారు కదా. సో మరి మీకోసమే వచ్చాము. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఎటువంటి ఫేస్ చేస్తున్నారనేవి మా మీడియా ద్వారా మీరు ప్రజలకి, గవర్నమెంట్ కి, అందరికీ కూడా చెప్పుకోవచ్చు. సార్ ఫస్ట్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది సొంతము రాయలసీమ, అనంతపురం జిల్లా గుత్తి. అటు నుంచి నేను ఇక్కడ కందుకూరుకు వచ్చి ఇక్కడ ఉండి మంచిర్యాల అంటే మా గురువు ఉంటారు చాందినమ్మని, ఇక్కడ ఉండి ఇక్కడ మంచిర్యాల అంటే ఇక్కడ ఉన్నాను. మీరు పుట్టుకతోనే హార్మోన్ ప్రాబ్లం వల్ల ఇలా వచ్చారా, లేకపోతే ఇప్పుడు ఈజీ మనీ కోసం చాలా మంది కూడా వేషాలు వేసుకొని చేస్తున్నారు అలానా? అలా లేదండి, నేను మా ఫ్యామిలీ వదిలేసినాను. నేను చిన్నప్పుడే ఒక 14 సంవత్సరాల్లోనే ఇంట్లో నుంచి వదిలేసి వచ్చేసినాను. చాలా ఇబ్బందులు పడ్డా నేను. అది అలాగం కాదు, ఒక పుట్టుకతోనే వచ్చాను నేను. అలా కాదు అంటే మేము మా దాంట్లో ఒక 100% లో ఒక 15 మెంబర్స్ ఒక ఒరిజినల్ ఉంటారు, ఒక 15 మెంబర్స్ ఒక డూప్లికేట్, ఒక నకిలీ వాళ్ళు ఉంటారు. వాళ్ళ వల్ల మాకు సొసైటీ వల్ల మాకు కొంచెం సూపు ఉండేది, కొంచెం ఇది పోయింది, అంతే వల్ల అంతేం లేదండి. మీకు హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఏ వయసులో తెలిసింది? అంటే 14 సంవత్సరాలు. ఎలా అంటే ఒక ఇంటికి పోవాలంటే ఇప్పుడు మా 14 సంవత్సరాల నుంచి మా మమ్మీ మా డాడీతో ఉన్నాను. ఎలా అంటే ఇప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ అయినా అక్కడ డాన్స్ చేయాలి, ఒక ఆడపిల్లలాగా ఉండాలా. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మాకు సిస్టర్ ఉంది, మా అక్క లిఫ్ట్ వేసుకైనా బట్టలు శారీ కట్టుకైనా డ్రెస్ వేసుకైనా ఒక చీర కట్టుకుంటే ఆడపిల్లలాగా ఉంటాను. చిన్న మెల్లగా ఒక ఆడపిల్లలాగా అటు ఇది అయి. మరి మీకు ఇలా అనిపించినప్పుడు మీ పేరెంట్స్ తో చెప్పారా? అంటే ఎలా చెప్తాము, ఇప్పుడు నేను ఒక ట్రాన్స్జెండర్ అని ఒక చెప్తామా, భయం వేసింది ఫస్ట్ లో. తర్వాత ఏం పేరెంట్స్ తెలియక నేను బయట ఒక డాన్స్ ప్రోగ్రామ్ వెళ్ళి ఒక బిచ్చారం చేసేదాన్ని. తర్వాత తెలిసినాక మా అన్నయ్య చూస్తారు, ఒక ఇజ్రాతీ కమిటీ ఉండేలాగా చూసి ఇంటికి వచ్చినాక చాలా కొట్టాను నన్ను. అది తర్వాత కొట్టినాక తర్వాత నేను చాలా బాధపడ్డా. ఏంది దేవుడు ఇది, మా అన్నయ్య మా అమ్మకి, మా డాడీకి, మా అన్నకి, మా అక్కకి ఇలా చెప్పాను, నా ఫ్యామిలీ ఇది, నా పరిస్థితి ఇది, నేనేం చేయలేను, నా దేవుడు నాకు ఏమి ఇచ్చాడు, మరి చాలా ఏడ్చాను. తర్వాత నేను తర్వాత హైదరాబాద్కి వెళ్ళిపోయినా. హైదరాబాద్ నుంచి అక్కడ వినాక నాకు సర్జరీ చేయించుకున్నానండి. సర్జరీ చేయించుకున్నాక తర్వాత ఇక్కడ మా గురి అని చాందినమాక వీళ్ళంతా నాకు పరిచయం అయినారు. తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నాను. వీళ్ళందరూ మీకు ఎలా కనెక్ట్ అవుతారు అంటే ఎలా అని లేదు, మేము కులం మతాలు మేము చూడం మేము. అది ఇప్పుడు మా అక్క ఉంది లల్లి, దాని పేరు మా అక్క. ఎట్లా అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది నా కూతురు మాట. అంటే మా ట్రాన్స్ లో ఒక వరుస ఎట్లుంటాయి, మీ ఫ్యామిలీ ఎట్లా వరుస ఉంటుందో మా ఫ్యామిలీ లాగా ఒక వరుస ఉంటది. ఎలా అంటే ఇప్పుడు మేము మీ కులం మా లోకం చూడం, ఒక ఫ్రెండ్షిప్ లాగా ఒక కడుపులో ఎలా పుడతారు, ఒక చిన్న పెద్ద ఎలా పుడతారు, అలా మేము ఒక ఇది అయిపోతాం, సంబంధం కుదుర్చుకుంటాం. అది అట్లా. ఓకే, మరి మీరేం చదువుకున్నారు? అంటే నేను 50% చదివినానండి. స్కూల్ పోతుంటే నన్ను నరకం చూసి ఫ్రెండ్స్ అంతా ఎక్కిరిచ్చేవాళ్ళు, ఎగతాలు చేసేవాళ్ళు. చెక్క హే అట్లా అనేవాళ్ళు, అంత ఇరు గొజ్జోడు, ప్యాంట్ 5 అట్లా చాలా అన్నారు. ఆ బాధ చూసి నాకు కన్నీళ్ళు అసలు ఆగైపోయేది కాదు. అది ఇప్పుడు ఇంట్లో నా బాధ చెప్తామంటే మమ్మీ ఇట్లా చెప్తామంటే నాకు భయం వేసేది, అయ్యో చంపుతాము ఇది దాన్ని బెదిరించాను నన్ను. అది పెళ్లి చేస్తాము. ఇప్పుడు నేను ఒక పెళ్లి చేసుకుంటే నాకేం ఒక అమ్మాయి లైఫ్ జీవితం నాశనం అయిపోతుంది నా వల్ల. అదే కదా, ఎందుకని నా పెళ్ళొద్దు ఏమొద్దు అని వచ్చేసిన. నేను చిన్న ఏజ్ లో నేను వచ్చేసిన 10 సంవత్సరాలనే సారీ కట్టినాను.
అది. మరి మీరు ఇంట్లో నుంచి వచ్చేసిన దగ్గర నుంచి మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే మీకు పేరెంట్స్ సపోర్ట్ లేదు, బయట నాకు తెలిసి అప్పుడు వీళ్ళు కూడా ఎవరు మీకు సపోర్ట్ గా ఉండుండరు. బయటకు వచ్చిన తర్వాత మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఎలా అంటే బయట ఉన్నాక ప్రతి ఒక మనిషి చాలా బాధపడతారు. ఒక ట్రాన్స్ అని ఇబ్బంది ఏమి కాదు, ప్రతి మనిషి ఒక అబ్బాయి అయినా ఒక అమ్మాయి అయినా ఒక ట్రాన్స్ అయినా బయట అయినాక ఇప్పుడు ఒంటరిగా బతకాలంటే చాలా గొప్ప ఉంది, ఒక ధైర్యంతో బతకాలి. అది మా బాధ. ఆ టైం లేదు. ఇప్పుడు మా ట్రాన్స్ మేము ఉన్నాం కదా, మా గురు పెద్ద ఎవరు ఉంటారో వాళ్ళు వెయ్యి మేము ఇట్లా నేను ఒక ఇజ్రా అని అటు గ్రూప్ లో చేర్చుకుంటారు. అలాగా ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు మా అక్క ఉంది, నాకు ఎలా ఉందనుకో, మా అక్క ఎలా ఉందనుకో, వీళ్ళే అమ్మేనా నానేనా నాకు వీళ్ళే అంత ఒక పేరెంట్స్ లా అంత వీళ్ళే అని అలా అనుకున్న మా మైండ్ ఒక ఫ్యామిలీ వదిలేస్తాం. అంటే ఫ్యామిలీ బాధ ఉంటది. అంటే ఇప్పుడు ఎట్లంటే మేము చదువుకుంటాం, మాకనగా చదువుకుని ఉన్నారు, జాబ్ చేస్తున్న ఉన్నారు, మంచిగా సెలబ్రిటీలు ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ ప్రియాంక సింగ్ ఎలా ఉంది అలా కూడా మేము బతకాలి అనుకుంటాం. ఇప్పుడు మనం బెగ్గింగ్కి వెళ్తాం అమ్మ, ఎందుకు చెప్పాలి, బెగ్గింగ్కి వెళ్తాం, మేము డాన్స్ కి వెళ్తాము, అది బెగ్గింగ్ వెళ్తాము. ఇప్పుడు ఎవరైనా చూసినా ఏ చెక్కగారు వీడు అది ఇది చూసాను మనకు మనసు బాధ అవుతుంది. అది అదే ఇప్పుడు మేము ఆడపిల్లాగే ఉన్నాం కదా, ఎందుకు ఇటు పోతే ఇటు చేస్తారు. మాకేం లేము, ఇప్పుడు బిచ్చాటం చేసిన మాకు అంతా ఇదేం లేదు. మాకు గవర్నమెంట్ ఒక లోన్ ఇప్పించిన చాలు, ఒక వ్యాపారం చేసుకొని ఒక జాబ్ వచ్చినా మాకు చాలు. అది నేను చూసాను, మీరు అందరిలాగా కాకుండా అంటే బెగ్గింగ్ కాకుండా మీ గ్రూప్ గా ఒకటి మీ ఇంటి బయట నేను ఒకటి అయితే చూసాను, చాందిని గ్రూప్ అని చెప్పేసి డాన్స్ గ్రూప్ పెట్టారు. పెళ్లిళ్ళకి శుభకార్యాలకి ఇలాగ డాన్స్ వేస్తామంటున్నారు. మరి మీకు ఆర్డర్స్ బాగా వస్తున్నాయా? ఆర్డర్స్ గిరస్ మాకేం ఉండవమ్మా. మేము ఒక ఆట పట్టుకొని గల్లీ చుట్టూ తిరుగుతాం. మేము ఎక్కడ పెళ్లిళ్ళు ఉన్నాయా, యాడ్ షాప్స్ ఓపెనింగ్ ఉన్నాయా, యాడ మిస్టర్ ఫ్రెండ్స్ ఉన్నాయి, యాడ బర్త్డే ఉన్నాయి, పోయి మేము పోయి అడుగుతాం. ఇట్లా తాళి కొట్టి మేము అడుగుతాం. అది చప్పట్లు కొట్టి మేము అడుగుతాం. వాళ్ళు మీరు వచ్చారమ్మా అంటే కొంతమంది వాళ్ళు ఇస్తారు, పోండి వెళ్ళిపోండి అని. అంటే ఎప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నకిలీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మా అలాగే వేసాలు వేసుకొని అడుగుతారు అన్నమాట. ఎట్లా అంటే వాళ్ళు చేసిన పనికి మాకు ఒరిజినల్ మేము ఎలా ఉంటామో వాళ్ళ మాకు పరిగిపోతుంది. వాళ్ళ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అది ఇప్పుడు చాలా మంది బయట ప్రజల దగ్గర ట్రైన్స్ లో గానీ బస్ స్టాండ్ దగ్గరలో గానీ యాచించడం, ఐ మీన్ బెగ్గింగ్ ఒకటైతే వాళ్ళని దుష్ప్రభావంగా తిట్టడము, దుష్ప్రభావంగా మాట్లాడడము, కొంచెం అసభ్యకరంగా మాట్లాడడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు కదా, ఆ ప్రభావాలన్నీ కూడా మీ మీద ఎలాంటి ప్రభావాలను చూపిస్తున్నాయి? ప్రభావం అంటే బెగ్గింగ్ ఎంత ఏముందమ్మా అంత చెప్పు. ఇప్పుడు ఒక షాప్ ఎక్కింటాం, మేము ఒక 10 రూపాయలు అడిగింటాం. ఇప్పుడు మీరు వస్తున్నది తెలియదు, నకిలీ వాళ్ళు వస్తున్నది తెలియదు, ఎవరికంటే ఇయ్యాలని అదంటాం. అప్పుడు మా మనసు మాకే కదా బాధ. ఏది ఇప్పుడు ఒక దాత ఇస్తాను మేము తింటాం. అది దానివల్ల మేము చాలా ఒక 100% చాలా మేము చాలా బాధపడిస్తున్నాము. వాళ్ళ వల్ల చాలా ఇది పడతాం. ఏమంటే మేము శివుడిలో ఒక భాగం కదా, మాకు ఆ శివుడే ఉన్నాడని అది మేము శివుడిని పూజిస్తాం. అది ఇప్పుడు చాలా మంది మీలో చూసుకున్నట్టయితే సెలబ్రిటీస్ ఉన్నారు, మంచిగా జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు ఉన్నారు కదా, మరి మీరు ఎప్పుడన్నా దానికి ట్రై చేశారా? అంటే ట్రై చేసింది ఏముందమ్మా, ఇప్పుడు నాకు చదువు రాదు, నేను 5th వరకు చదివినా. ఇప్పుడు మా అక్కకు వచ్చు చదువు, చాలా మంది మొత్తం మాకు చదువు వచ్చు. మాట వల్ల మేము ఏం చేస్తామంటే ఇప్పుడు అయ్యో నేను బెగ్గింగ్ లేకుండా ఇప్పుడు ఏంది ఒక షాప్ ఏమైనా పెట్టుకోవాలా, ఒక బిజినెస్ చేయాలా ఆశ ఉంటది. ఇప్పుడు నేను ఒక షాప్ పెట్టింటా, చాయ్ కొట్ట టిఫిన్ హోటల్ పెట్టింటా. అయ్యి ఇక్కడ ఇజ్రా ఉంది వచ్చి అదేంటి వాళ్ళ దగ్గర ఎందుకు తింటున్నా చాలా మంది అనుకుంటారు కదా. ఒక 10 మంది అయినా ఒక 3 అని అనుకుంటారా, ఒక 7 మెంబర్స్ తిన్నా 3 మెంబర్స్ అప్పుడు ఏమంటే అందరికి అయ్యో వీళ్ళ దగ్గర తినేదే మాకు ఇది అయిపోతుంది. అవునా కాదక్క? అది అంటే దీనికి అంతటికి కారణం ఏంటి అని అంటే మీలాగా యాక్ చేసే వాళ్ళ వల్ల మీకే ప్రాబ్లం వస్తుంది. మీ తరపు నుంచి అయితే అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ అలాంటి ఏమి ఉండవంటారా? అలా లేదు. కేవలం తాళం వేసేసి మీరు మనీ అడుగుతూ ఉంటారు, అంతేనా? అంతే అండి. చప్పట్లు కొడతాం మేము, ఊకపోయి అడగం, చప్పట్లు కొడతాం. ఇలా చప్పట్లు పోయి మేము అడుగుతాం, బెగ్గింగ్ చేస్తాం. అది ఈ చప్పట్లు అనేవి మీకు సింబాలిక్, ఇది అసలు ఎలా వచ్చింది అంటే చాలా మందికి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటది కదా. అవును. ఒక శివుడు ఒక పారితే కలిసి అయితే వరం ఇస్తే ఎలా ఉంటదో, శివుడు పారితే మా ఊర్లో ఇది కలిపితే అది ఒక క్లాప్స్ అని అలా వస్తుంది. దీనికి ఎంత అర్థం ఉందా? అలాగుంది. ఓకే, ఇక్కడ మీరు ఎంతమంది ఉంటున్నారు? ఇక్కడ 20 మెంబర్స్ ఉంటామండి. 20 మెంబర్స్ ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ డ్యూటీస్కి వెళ్ళారా? లేదండి, ఇప్పుడు సింగరైకంలో కొంతమంది ఉంటారు అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు బెగ్గింగ్ కి వెళ్ళారు అన్నమాట అందరు. ఇప్పుడు ఎవరు బిజీ వాళ్ళు ఉంటారు. కొంతమంది డాన్స్ కి వెళ్ళారు, ప్రోగ్రామ్స్ కి
అట. నాకు మీలో బాగా నచ్చింది ఏంటి అని అంటే, బయట బాగా బోర్డు పెట్టుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అన్న స్వతహాగా ప్రయత్నిస్తున్నారు కదా, అది అయితే నాకు చాలా బాగా నచ్చింది. రియల్లీ హార్ట్ఫుల్ గా చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలా మంది దీన్ని యూస్ చేసుకొని ప్రజలలో కూడా కలిసిపోయి అసభ్యపరంగా ప్రవర్తించటము, మెయిన్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తున్నారు. వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటమే కాకుండా అసలు హార్మోన్ ప్రాబ్లం వల్ల పుట్టిన వీళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తున్నారు. సో ఇలాంటి వాటిని ఏమన్నా ఉంటే కొంచెం కనికరించాలి. మరి మీరు చెప్పండి, మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయాలు అందుతున్నాయా? అమ్మా మాకు సాయం అంటే ఏం వద్దమ్మా. మేము ఒక బిచ్చని చేయాలని మేము కోరుకోలేదు. ఆ గవర్నమెంట్ ఒక ఇజ్రా వీళ్ళు ఒక ఒరిజినల్ అని ఒక గుర్తింపు ఉంటే చాలు మాకు. అది ఇప్పుడు ఎలా అంటే మాకేం సాయం, గవర్నమెంట్ సాయం ఏంటంటే ఇప్పుడు జాబ్ ఉన్న వాళ్ళకి జాబ్ ఇప్పియాలి. ఇప్పుడు ట్రాన్స్జెండర్ చాలా కోరిక ఉంటాయి. ఆ కోరికలు ఏమైనా తీరుస్తారా? ఎవరన్నా తీరలేదు కదా. ఎందుకంటే ఇప్పుడు బిచ్చారం చేసినా అది మా వృత్తి అమ్మ. అది అంతే. మాకేం తోసక ఏం లేక మేము ఒక బిచ్చారం చేస్తాం. అది పక్కన వెళ్ళి చిన్న చూపు చూసుకుంటారు అంతే. దానివల్ల ప్రాబ్లం అది అంతే. మీరు ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి ఎలా గుర్తించాలని అంటారు? అంటే డూప్లికేట్ వీళ్ళు, ఒరిజినల్ వీళ్ళు అని చెప్పి గుర్తించడానికి మిగతా వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంది అంటారా? ఇప్పుడు నేను ఒక అందం ఆడపిల్లలాగా ఉన్నా, వాళ్ళు అలా ఉండరు. వాళ్ళు విగ్గులు పెట్టుకోను, లేకపోతే ఇట మీసాల గడ్డలు పెట్టుకొని ఇట గీకోను, అలా వాళ్ళు వెరైటీగా అప్పుడే అర్థం అయిపోతుంది. వాళ్ళు నరక గిరక మొత్తం అప్పుడే అర్థం అయిపోతుంది. అది ఇప్పుడు ఇప్పుడు ఒక అబ్బాయి ఒక చీర కట్టినారంటే, ఇప్పుడు ట్రైన్ కానీ ట్రైన్ బిచ్చాన్ని చేసినా కానీ, సిగ్నల్ బిచ్చాన్ని చేసినా కానీ, ఎక్కడ బిచ్చాన్ని చేసినప్పుడు ఎవరైనా వాళ్ళు నకిలీ వాళ్ళు ఏమైనా తప్పని చేస్తే, ఓహో వీళ్ళు ఇజ్రా వాళ్ళు అంటే వాళ్ళ మీద పోద్దు, మా మీదకి వస్తుంది. ఇప్పుడు ఒక అమ్మాయి తప్పని చేస్తే అమ్మాయి మీద అందరికి పోతుందా? పోదు కదా. ఇప్పుడు ఒక అబ్బాయి తప్పు చేస్తారు, ఒక అబ్బాయి మేము చిన్న ఏం పొరపాటు చేసినా ఓకే వీళ్ళు ఇజ్రా వాళ్ళని ఒక భయం అని ఉంటది సొసైటీకి. అది ఓకే. ఇప్పుడు అంతా బాగుంది. మరి ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందాలి అని అనుకుంటున్నారు కదా, అది ఓకే, అది బానే ఉంది. మరి మీకు తెలిసినప్పుడు మీరు ఆ డూప్లికేట్ వాళ్ళని తరిమి కొట్టాలన్న ప్రయత్నాలు లాంటివి ఏం చేయలేదా? అక్క మేము చాలా చేసినాం అక్క, చాలా చేసినాము. ఎట్టంటే వాళ్ళు మా ముందు బిచ్చాల్సిన చేయరు మాట. వాళ్ళు ఎట్టంటే ఒక బ్యాగ్ ఉంటది, అది ఒక బ్యాగ్ ఒక మామూలుగా ఇప్పుడు కాలేజ్ బ్యాగ్ ఎలా ఉంటది ఆ బ్యాగ్ ఉంటది. లేడీస్ బట్టలు అన్ని దాంట్లోనే ఉంటాయి. ఇప్పుడు మా ముందు ఎలా అంటే ఒక ఫ్యాన్ సెట్ వేసుకొని కనిపిస్తారు. తర్వాత జంగలు పోయి మంచిగా ఎడయ్యి మాలాగా వేసం వేసుకొని ఆడుకుంటా బిచ్చాను. మా కండిగాను కొడతాము. అది ఇప్పుడు నేను ఒకదాని ఉంటా, వాళ్ళు నకిలీ వాళ్ళు 2-3 ఉంటారు. అప్పుడు వాళ్ళ ముందు ధైర్యం నేను వెళ్తానా, వాళ్ళని కొట్టరా? అది అందుకది మా పాపం. అది మీలో వివాహాలు కూడా జరుగుతాయి అని చెప్పి విన్నాను, కొన్ని వీడియోస్ కూడా చూసాను. చాలా డిఫరెంట్ గా బాగున్నాయి, చెప్పాలి అని అంటే డిఫరెంట్ గా ఉన్నాయి. ఎలాంటి వారిని వివాహాలు చేసుకుంటారు, అసలు దాని ప్రాసెస్ చెప్తావా? అంటే అలా కాదు, ఇప్పుడు మామూలుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటూ ఉంటారు కదా, మీరు వచ్చేసరికి థర్డ్ జెండర్. మరి మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? నేను చేసుకున్న అబ్బాయినే, కానీ నేను ఒక అబ్బాయి నేను ప్రేమిస్తున్నా కానీ పెళ్లి చేసుకున్నా అంతే. నేను ఒక లైఫ్ ఇల్లని కదా, ఒక అమ్మాయి లైఫ్ ఇస్తుంది, ప్రేమిస్తా, అది మోసం చేయను అంత. మీలో వివాహాలు ఆల్రెడీ జరుగుతున్నాయి కదా, అంటే చాలా మంది నువ్వు బాగున్నావు, అందం ఉన్నా, నేను పెళ్లి చేసుకుంటా అది అంటే నువ్వు ఒకే మాట మాట్లాడతా. ప్రేమిస్తావా ప్రేమి అంత ఓకే, కానీ నాతో హ్యాపీగా ఉంటావా హ్యాపీగా ఉండు, అంత పెళ్లి గిల్లి మేము పెట్టుకోవద్దు. నేను అమ్మాయిని కాదు, నాకేం పిల్లలు పుట్టారు. అది నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు పిల్లలు కనిపి చాలు అంత. మీలో చాలా మంది నేను చూసాను, ఇందాక చెప్పాను కదా వీడియోలలో అలా చూసాను అని చెప్పి. మీలో వివాహాలు జరుగుతున్నాయి కదా, మామూలుగా అయితే మీలో మిమ్మల్ని వివాహాలు చేసుకుంటారా, లేకపోతే దానికి ఇంకేదన్నా ప్రాసెస్ ఉంటుందా? ప్రాసెస్ అంటే అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు కదా, ఇప్పుడు మీలో మీరు అందరూ వరుసలు కలుపుకుంటూ ఉన్నారు కదా, మీ ట్రాన్స్జెండర్ ని పెళ్లి చేసుకుంటారు? జంటనే పెళ్లి చేసుకుంటారు. ఒక అబ్బాయి అమ్మాయి ఎలా పెళ్లి చేసుకుంటారు? మేము ఉంటది, మాకు గురి ఉంటదండి. ఇప్పుడు మాకు ఆపరేషన్ చేపిస్తుంది, సర్జరీ చేపిస్తుంది, మాకు 40 రోజులు ఇంట్లోనే ఉంచుతుంది. మాతారాణి పూజ అని, ములిగి మాత అని మీరు వింటారే లేదా గానీ, ములిగి మాత అని ఉంటది. ఆ మాతారాణి ఒక తాలిబొట్టు అని లచ్చ ఉంటది. ఆ లచ్చ ఏం చేస్తా అంటే మా మెల్ల పెళ్లి చేస్తారు. అది మా గురు మాకు తాళి కడుతుంది, అది ఒక పెళ్లి అంటాం. అది అదే పూర్తిగా అయితే తెలీదు, నేనైతే అలాంటి వీడియోలు చూసాను కాబట్టి దాని గురించి క్లారిటీ కోసం అడుగుతున్నాను అంతే. మరి మీకు పిల్లలు కావాలి, వాళ్ళతో ఎంజాయ్ చేయాలని అని ఉంటది కదా, అలాంటి టయాలలో మీరేమన్నా ఆర్గనైజ్ చేసుకోవటం అలాంటిది ఏమన్నా ఉంటుందా? ఆర్గనైజ్ అంటే ఏమంటే లేదమ్మా, ఇప్పుడు డబ్బు పెట్టి ఎంత చేయమని చేయొచ్చు. అది ఇప్పుడు మా దాంట్లో కూడా పిల్లలు కావచ్చు. ఇప్పుడు ఢిల్లీలో కొత్తగా
వచ్చింది అని ఎంతో లక్షలు అంటే ఉంది కానీ అది వేస్ట్ అదంటే మేము నమ్మం. అది. హాయ్ మేడం. హాయ్, నమస్కారం. నమస్కారం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది ఒంగోలు. నేను ఒంగోలు నుంచి అట్లనే చిన్నప్పటి నుంచి ఇట్లానే ఉన్నాను. మాది చిన్నమైన అంటే చిన్నప్పుడు ఇట్లా ఉండేది తెలియదు కదా కొంతమందికి. అలాంటప్పుడు ఏంటంటే మేము ఇంట్లో ఉండేవాళ్ళం, ఎట్లా ఎవరికి పేరెంట్స్ కి ఎవరికి తెలియదు అనమాట. అలాంటప్పుడు మేమేం చేస్తామంటే ఎక్కడ మా వాళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్స్ ఆడుతుంటారో అక్కడికి వెళ్ళి మా లాంటి వాళ్ళు ఈ చిన్న వయసులోనే మనకి ఇట్లా ఉండాలని అనిపించదు. ఒక ఆడపిల్లలాగా ఉండాలని, ఇలా ఉండాలి, ఇటు బొట్టు పెట్టుకోవాలి, ఇటు కాటికి పెట్టుకోవాలని అట్లా వస్తది. అంతేగాని ఏ ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే దేవుడిచ్చింది వరం కదా ఇది, అట్లానే మాకు ఇట్లానే ఉంది. మీరు బయటకు వచ్చిన తర్వాత చాలా మంది డూప్లికేట్ గా వేషాలు వేసుకున్న వాళ్ళ వల్ల చాలా ఫేస్ చేసి ఉంటారు. వాళ్ళని చూడగానే కొంతమంది అబ్బాయిలు పరిగెడుతుంటారు, కొంతమంది ఇంటి ముందుకు వెళ్ళంగానే తలుపులు వేస్తూ ఉంటారు, ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. అలాంటి టైంలో మీకేం చెప్పాలనిపిస్తుంది ప్రజలకి? మాకేం చెప్పాల్సిన అబ్బాయి ఇబ్బంది అని లేదు కదా, కానీ కాకపోతే ఒకటి, కానీ మా లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీ ఒరిజినల్ మీ డూప్లికేట్ అని వేరు వేరుగా తేడా లేకుండా ఉండడం కాదు. కాబట్టి ఈ ఒకటి ఒక డూప్లికేట్ అనే వాళ్ళు అంటే ఇదేంటంటే కష్టం లేని జీవితం కాబట్టి అలా ఉపయోగించుకొని వచ్చారు కాబట్టి వాళ్ళ మధ్య నుంచి వచ్చారు. మేమేమంటే చిన్నప్పటి నుంచి ఇలా ఉంది, ఇలా హార్మోన్స్ ఇట్లా మారిపోవటం వల్ల అట్లా ఉంది. అంతేగాని డూప్లికేట్ అంటే అది వేరు, మేము వేరు. మరి మీకు గవర్నమెంట్ నుంచి ఏదన్నా హెల్ప్ కావాలని అనుకుంటున్నారా? నేను విన్నాను మీరు ఇంటర్ వరకు చదువుకున్నారని చెప్పి. మరి మీరు ఇంటర్ చదువుకున్న తర్వాత చిన్న చిన్న షాపుల్లో జాబ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మీరు మరి జాబ్స్ కోసం ఏమైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేస్తే అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి? నాకు జాబ్ కోసం నేను వీలేదు, కానీ ఎక్కడ చూసినా కూడా మా లాంటి వాళ్ళని ఎక్కడ పనిలో పెట్టుకోరు, ఎక్కడ ఇదిగా ఉంచలేరు. బస్సులో వెళ్తున్నా గానీ పక్క సీట్ లోనే కూర్చొనివ్వరు, నిలబడే ఉండాలి. అలాంటి బాధలు పడి పడి ఉన్నాం మేము. కాబట్టి ఏంటంటే మా లాంటి వాళ్ళు కూడా ఒక జనం లాగా మమ్మల్ని కూడా మేము మనుషులమే అని ఒక గుర్తింపు ఇస్తే చాలు. మీరు గుర్తింపు అనేది గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నారా, ప్రజల నుంచి కోరుకుంటున్నారా? గవర్నమెంటే కావాలని మేము అనుకుంటున్నాం. గవర్నమెంట్ మీకు ఎటువంటి హెల్ప్ చేస్తే బాగుండు అని అనుకుంటున్నారు? ఆల్రెడీ మీకున్న నేమ్స్ బాగలేదని చెప్పి థర్డ్ జెండర్ కింద మిమ్మల్ని చేర్చారు, మెయిల్ ఫీమేల్ థర్డ్ జెండర్ అనే దాని కింద చేర్చారు కదా. అలాగే మాకు ఇలాగ స్పెషల్ గుర్తింపు ఏదన్నా కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారా? అలానేం లేదు. యూనియన్ ఉంది మా పెద్ద లీడర్లు కాబట్టి వాళ్ళు ముందే మేము ఉంటాం కాబట్టి వాళ్ళ సమస్యలోనే ఉంటాం, అంతవరకే. కానీ మాకు గవర్నమెంట్ ఏదైనా సాయం చేయాలనే మేము కోరుకుంటున్నాం మేము, అంతేగాని మాకు మా సొంతంగా మేము ఉపయోగించుకొని మేము అంటలేదు. మీకు ఒక పెళ్లిళ్ళనే కాదు, శుభకార్యాలనే కాదు, పూజలనే కాదు, ఏది ఉన్నా కూడా మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్తారు. అలాంటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మాకు హ్యాపీ అనిపిస్తుంది చాలా. ఇప్పుడు మేమే పోయి ఇప్పుడు ఆటో వేసుకొని మేమే పోయి గల్లి గల్లి తిరుగుతుంది, ఇక్కడ పెళ్లి జరుగుతుంది అనిపిస్తుంది. అది ఇప్పుడు మా ఇంటికి వచ్చి అమ్మ ఇప్పుడు మా అబ్బాయిది పెళ్లి జరుగుతుంది, నా కూతురు పెళ్లి జరుగుతుంది, మీరు వచ్చి వాచ్పతి తీసుకోండి, మీకు ఒక ఆడపిల్ల ఒక కట్నం ఇస్తాను, మాకు చాలా హ్యాపీ. ఇది మాకు సొంత ఇల్లు లాగా, ఒక పుట్టినిల్లు లాగా అని ఒక హ్యాపీగా ఉంటుంది మాకు. ఇట్లా వచ్చి మామూలుగా మీరు అడిగేది మనీ కొంచెం అయితే, ఈ వేషాలు వేసుకొని వాళ్ళు వచ్చే వాళ్ళు ఎక్కువ మనీ అడుగుతున్నారు. నేను రీసెంట్ గా చూసాను, ఫేస్ చేసింది 40,000 50,000 30,000 అలా అడుగుతూ ఉన్నారు కదా. మరి మీరైతే అసలు మీ కాస్ట్ ఎంత ఉంటుంది, దానిని బట్టి ప్రజలు ఏమన్నా గుర్తుపట్టడానికి వీలుంటుందా? ఆహా అలా లేదమ్మా. ఇప్పుడు ఒక అబ్బాయి ఇప్పుడు పెళ్లి అయితే ఒక 1000 రూపాయలు ఇచ్చిన అనుకో, మేము అలా మేము డిమాండ్ చేయం, కొంచెం కలిపిమంటాం. ఒక 2,000 మేము అట్లా తీసుకుంటాం, కానీ 20,000 30,000 అలా లేదు. అది అంటే నేను చూసింది ఏంటి అంటే, రీసెంట్ గా మేము కవరేజ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గృహప్రవేశం జరిగింది. ఆ గృహప్రవేశంలో వాళ్ళని 30,000 ఇస్తేనే నేను గుమ్మడికాయ తీసుకొడతాను, లేకపోతే నేను కొట్టను అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసి ఎంత చేశారంటే చాలా పెద్ద గొడవే చేశారనమాట. దానిని బట్టి అసలు కంట్రోల్ అనేది చేయలేకపోయారు. లాస్ట్ కి 10,000 15,000 ఇచ్చి ఇదేశారు. దాని వల్ల ఇప్పుడు వాళ్ళు చేసే ప్రభావం వల్లే కదా అవన్నీ మీ మీద పడుతున్నాయి, వీళ్ళని పిలవాలి అని చెప్పేసి అని. అంటే అలాంటి టైర్లలో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మాకు బాధ ఉంటదమ్మా. ఇప్పుడు మేము పోతాం, అమ్మ మీరు ఇంత అడుగుతారు, ఇచ్చేవాడు కూడా ఇయ్యరు మాకు, మాట వాళ్ళకి ఇచ్చేవాడు కూడా ఇయ్యరు. అదే చెప్తాను, అసలు మిమ్మల్ని చూడంగానే అమ్మ వీళ్ళు ఎక్కడొస్తారో అని తలుపులేసే వాళ్ళని నేను చూసాను, జెంట్స్ ని అయితే పారిపోయే వాళ్ళని చూసాను, పరిగెత్తే వాళ్ళని చూసాను కదా నేను. ఇప్పుడు ఒక గోపేశం ఎలా అంటే, ఇప్పుడు పూలు కడితే వీళ్ళు ఇజరా వాళ్ళు వచ్చేస్తారు, కొన్ని పూలు కూడా కట్టారు, ఇంట్లోనే బాపుని దించుకొని గోపేశం చేస్తారు. అలా కూడా జరుగుతున్నాయా? చాలా జరుగుతుంది. అది ఇప్పుడు ఒక 1,00,00,000 ఇల్లు కట్టింటారు అనుకో, 80 లక్షలు ఇల్లు కట్టినారు అనుకో,
ఇప్పుడు ఆ దాత ఇచ్చేవాడు బాగా ఉంటాడు, అయ్యో పోనీ లేక 10,000 ఇంత ఇల్లు కట్టినాను కదా, వీళ్ళకి ఇస్తే తక్కువ, నాకు 10,000 పోనీ లేక 8,000 పోనీ అనుకో. ఇప్పుడు మధ్యలో వచ్చే వీళ్ళకి ఎందుకు ఇవ్వాలా, నేను పంపిస్తా అని అట కొంచెం చెరగొడతారు అన్నమాట వాళ్ళు. ఓకే, ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి లోన్లు వస్తున్నాయని విన్నాను. అవి నిజంగానే మీకు లోన్లు వస్తున్నాయా? వస్తే దేని మీద వస్తున్నాయి మీకు? వస్తున్నాయండి. అంటే మీ చదువు పరంగానా, లేకపోతే ఏదైనా వృత్తి పరంగా చూపించా, ఇల్లు పరంగా చూపించా, దేని మీద వస్తున్నాయి? ఇప్పుడు మైనార్టీ కింద నాకు సంవత్సరం 10,000 మైనార్టీ ఓకే ఓకే. గవర్నమెంట్ మైనార్టీ మీద 15,000 వస్తాయి సంవత్సరం. ఏమన్నా ఇంకా అంతేగాని ఏమి రావాలి. ప్రత్యేకంగా లోన్లు అయితే ఏం రావట్లేదు. మరి గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో ఉచితంగా ఇల్లులు స్థలాలు ఇచ్చింది కదా, మరి వాటికి మీరు ఎలిజిబుల్ అయ్యారా? లేదు లేదు, అంటే స్థలం ఇచ్చారు కానీ ఇల్లు అయితే మేమే కట్టుకోవాలి. ఓకే, మరి మీరు అప్లై చేసుకోలేదా హౌస్ కి? చేసినామండి, చేసినాం, అయినా రాలేదు. మరి దీనికోసం మీరు పై అధికారులను ఎవరిని కలవటం గానీ చేయటం గానీ చేయలేదా? చేసినామండి. ఇప్పుడు వాళ్ళు 100 బిజీ ఉంటారు, మాట వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు, అంటే పట్టించుకుంటారు. మరి మీరు ఫైనల్ గా ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు, ప్రభుత్వానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, మేము ఒక ట్రాన్స్ అనేది గుర్తింపు, ఒక రెస్పెక్ట్ మాకు కావాలి అంతే. వీళ్ళు ఇప్పుడు ఎక్కడ పోయినా ఒక చిన్న చూపు చూడకుండా వీళ్ళు ఒక మనసులే, ఒక అక్క చెల్లెళ్ళే అనుకున్నట్టు కావాలి. మేము ఒక మనుషులమే, వీళ్ళు కూడా అని అనుకుంటే జనాల్లో ఒక జనాభా మేము కూడా ఉంటే చాలు, అదే మేము కోరుకునేది. ఇప్పుడు తల్లిగారిలో కూడా నేను తల్లిగారిలో పుడతాను, మీరు తల్లిగారి పుడతారు, ఒక అబ్బాయి కూడా తల్లిగారిలో పుడతారు, అవునా కదా? అప్పుడు అందరూ ఒకటే అయిపోతాం కదా, అందరూ ఒక దేశంలో ఒక రక్తమే కదా. అదే మేము కూడా ఒక ట్రాన్స్ కూడా ఒక మనిషి, ఒక గుర్తింపు అనుకో. మీకు మరణానంతరం కూడా చేసే అంత్యక్రియలు ఇలాంటివన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి, మేము ఎవరికి తెలియనివ్వరు అని చెప్పేసి అయితే విన్నాను. అదంతా నిజమేనా? కార్యాలన్నీ కూడా వేరుగా ఉంటాయి అని చెప్పి అవంతా నిజమేనా? అవునండి. ఎలా చేస్తారు అవి? నైట్ టైం చెప్పుతో కొట్టుకుని తీసుకెళ్తాం, అది ఎవరు కనిపించదు. మళ్ళీ జన్మలో ఈ గొజ్జ బతుకు పుట్టుకోకూడదు అని అలా చేస్తాం. తెల్లవారే లోపు జనాలు చూసే లోపు ఖననం అయిపోవాలి అని అంటూ ఉంటారు కదా. అవునవునండి, అవునవును. మన ఊళ్ళో అప్పుడు పెద్దల్లో చేసేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ ఏం చేయట్లేదు. ఇప్పుడు దాన శాస్త్రం కరెక్ట్ గానే చేసుకుని కరెక్ట్ గానే తీసుకెళ్లిపోతాం. చర్చి మతం ఉన్న వాళ్ళకి చర్చి మతాన్ని చేసేస్తారు, ముస్లిం మతం ఉన్న వాళ్ళకి ముస్లిం మతాన్ని చేసేస్తాం, హిందూ మతాన్ని హిందూ మతాన్ని చేస్తాం. మీలో ఇప్పుడు మతాలు ఉన్నాయి అంటారా మామగారు? ఉన్నారమ్మా, మతాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ముస్లిమ్స్, వాళ్ళు జంగాళ్ళు, వాళ్ళు మాలోళ్ళు, వాళ్ళు ఏనాదులు, వీళ్ళు ముత్రాసోళ్ళు. ఒకటే కులం, హిజ్రా కులం. మా హిజ్రాలు మా పెద్దోళ్ళ వరకు అప్పట్లో చేశారు, తీసుకెళ్ళిపోయేవాడు మాట. కానీ ఇప్పుడు ఏం లేదు, పుట్టేవాడు పుడుతూ ఉండి హిజ్రాలు ఉన్నారు. 3 మతాల నుంచే హిజ్రాలు ఉన్నారు. కాబట్టి వీళ్ళు రెడ్డి ఉండని చెట్టు ఏమని హిందూ మతానికే జరగాలి, ఇటు ముస్లిం మతానికే జరగాలి, అటు క్రిస్టియన్ మతానికే జరగాలి. హిజ్రా అయినా క్రిస్టియన్ మతం బాక్స్ తీసుకొస్తాం, బాక్స్ లో పెట్టుకొని మంచి దైవదేవంతో ప్రార్థన చేపించి తీసుకెళ్తాం అందరం కలిసి. ఇటు హిందూ మతం అన్నా కుంకుమ చల్లుకుంటాం, అని తీసుకెళ్ళి అందరు కలిసి తీసుకెళ్తాం. ఇటు ముస్లింస్ ఉన్నా అందరు కలిసి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కడైతే వాయిస్ వినిపిస్తుందో ఆ అమ్మాయి వీళ్ళందరికీ గురువు. తనైతే లైవ్ లో మీ ముందుకైతే రావట్లేదు, కానీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తూ ఉందండి. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే పింఛన్ల రూపంలో కూడా డబ్బులు వస్తున్నాయి. నెలకు వస్తుందా, సంవత్సరానికి వస్తుందా మీకు పింఛన్లు? నెల వస్తున్నాయండి. ఎంత వస్తున్నాయి? 3,000. అంటే ఏ పర్పస్ కింద ఇస్తున్నారు మీకు? ఒక ట్రాన్స్ అని గవర్నమెంట్ ఒక పింఛన్ ఇచ్చింది, ఒక స్థలం అలాగా. మీకు నెల పింఛన్లు వస్తున్నాయా? వస్తున్నాయండి, 3,000 వస్తుంది. 3,000 వస్తున్నాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ పింఛన్ అనేది మాత్రం ఆగదు? లేదు, ఆగదు, లేదు. ఇప్పుడు వర్క్ చేయలేని వాళ్ళకి, ఇప్పుడు మాకు మాట్లాడారు కదా అలాంటి పెద్ద వాళ్ళకి, వీళ్ళకి ఏంటంటే వర్కులకి వెళ్ళకపోయినా కూడా గవర్నమెంట్ ఇచ్చే ఆ పింఛన్ ద్వారా మీరు బతుకుతున్నారు అంటారు. అలా లేదండి. ఇప్పుడు మా గురు, ఇప్పుడు మా నాన్నమ్మ ఉంది, చంద్రమ్మ నాన్న మా గురు. ఇప్పుడు ఎలా అంటే ఆమెకి మేము 10 మంది ఉన్నాం అనుకో, మేము ఆమెను చూసుకుంటాం అన్నమాట. అంటే పింఛని పక్కన పెట్టాలి, పింఛని ఇప్పుడు ఈ మధ్య వచ్చింది, పింఛన్ ఎప్పటి నుంచి రాలేదు. ఇప్పుడు ఆమెకి మేము 10 మంది ఉన్నాం కదా, ఆమెను మేము చూసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మా కింద ఉన్నాం, ఇప్పుడు మా ఏజ్ అయిపోయింది అనుకో, మా కింద వాళ్ళు మాతో చూసుకుంటారు. అలాంటి ఏం లేదు. ఇప్పుడు ఆయన ముస్లిం ఉంది, ఇప్పుడు మా గురు ముస్లిం ఉంది, ఇప్పుడు మంచం పడుతుంది, అప్పుడు మేమే చూసుకోవాలి కదా. అలా అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, మా అందరికి పెద్దావిడిలాగా, అంటే మామూలుగా మన ఇళ్లలో ఇంటి పెద్ద ఎలా అయితే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఒక 10 మందికి 20 మందికి ఒక పెద్ద అనేది ఉంటారు. ఆమె కోసం అని కాదు, మేమందరం కలిసి ఒకే ఫ్యామిలీ లాగా ఉంటాం కాబట్టి మేమందరం కూడా వాళ్ళని చూసుకుంటాము. అలాగే మాకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మా 10 మందిలోనే, మా 20 మందిలోనే మేము పరిష్కరించుకుంటాము అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు గవర్నమెంట్ నుంచి కనుక చూసుకున్నట్లయితే ఎటువంటి సహాయ
సహకారాలను కూడా కోరుకోవట్లేదు. మీరు గుర్తించాల్సిందే, మన గవర్నమెంట్ అర్థం చేసుకోవాల్సిందే. వీళ్ళు అడుగుతుందల్లా కేవలం మాకు ఎక్కడికన్నా వస్తే రెస్పెక్ట్ ఇవ్వండి. ఆఖరికి బస్ లో కూడా మమ్మల్ని పక్కన కూర్చుంటే ఒప్పుకోలేకున్నారు. మేము బస్ లో నుంచొని ప్రయాణం చేయాల్సి వస్తుంది. చాలా మంది డూప్లికేట్ వేషగాల వల్ల కూడా మేము చాలా సఫర్ అవుతున్నాము, మేము చాలా ప్రాబ్లమ్స్ కి గురవుతున్నాము. చాలా మంది కూడా అమ్మో వీళ్ళు ఎదురైతే ఎక్కడ మనీ అడుగుతారో చేస్తారో అని చెప్పి మమ్మల్ని అవకాశం కూడా చేయట్లేదు. అలాంటి వాటికి మేము ఇబ్బందులు గురవుతున్నామని అంటున్నారు. బట్ వీళ్ళు మాత్రం స్వతహాగా ఒక డాన్స్ గ్రూప్ పెట్టుకొని పెళ్లిళ్ళకి, కొలుపులకి, దేవుడు ఆలయాలకి, ఉత్సవాలకి ఇలాగ మేము డాన్స్ వేసి మనీ సంపాదిస్తున్నామే తప్ప ఇంకొక ప్రోగ్రాము రాక కాదు, చేయలేక కాదు, బెగ్గింగ్ చేయాలనే ఆలోచన అంతకన్నా లేదు అని అంటున్నారు. సో ప్లీజ్ గాయ్స్ అర్థం చేసుకోండి, అందరూ ఒకలాగా ఉండరు, వీళ్ళు కూడా మన మనుషులే. బట్ హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల, దేవుడి శాపం వల్ల వీళ్ళైతే ఈ రోజు మన మధ్యన ఇలా తిరుగుతున్నారు. కాబట్టి మనం కూడా అర్థం చేసుకొని ఎవరు ఒరిజినల్స్ ఎవరు డూప్లికేట్ అని చెప్పి గుర్తించకపోయినా కూడా కనీసం రెస్పెక్ట్, కనీసం మర్యాద ఇవ్వమని మాత్రమే వీళ్ళు కోరుతున్నారు. సో దానిని బట్టి అర్థం చేసుకోండి. ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా ఏదైనా ఉంటే సూక్ష్మంగా తీసుకొని వాళ్ళు కూడా ఒక మనుషుల్లాగే అని గుర్తించండి. సో చూసారు కదండి, మరి మీరు ప్రాబ్లమ్స్ విన్నారు, అలాగే వీళ్ళు ఎటువంటివి సహాయాలు కోరుకుంటున్నారో విన్నారు. నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఎటువంటి సహాయాలు కోరట్లేదు, జస్ట్ రెస్పెక్ట్ మాత్రమే కోరుకుంటున్నారు. వీళ్ళు వీళ్ళ కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నారే తప్ప కావాలని బెగ్గింగ్ చేయాలని కాదు. మాకు ఉద్యోగాలు చేయాలని ఆశ ఉంటుంది, బట్ మాకు ఎవరు రెస్పాండ్ ఇవ్వరు, మాకు షాపుల్లో కూడా ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వరు అని చెప్పి మాత్రమే బాధపడుతున్నారు. సో అలాంటి ఛాన్సెస్ ఉన్నప్పుడు వీళ్ళ పనిని వీళ్ళని చేసుకొని ఇవ్వడానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. కెమెరామెన్ ప్రవర్ధన్తో మీ సుకన్య, సైన్ ఆఫ్.